हाई फ्रेंड्स वेलकम टू मई चैनल श्रीदेवी श्रीनिवास व्लॉग्स अंदर ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మన ఛానల్ ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కామెంట్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో వచ్చేసి మా బ్యాగ్ ఎలా మిస్ అయింది దొరికిందా లేదా అన్నది ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను అయితే మేము వెళ్ళిన రోజు నైట్ ఫుల్ వర్షం అండి వాళ్ళకి ఏంటంటే అన్ని కూడా సెన్సార్లు కాబట్టి సౌండ్ అయితే వస్తుందన్నమాట ఇంక ఇక్కడైతే మాకు బ్యాగ్ గురించి సెర్చింగ్ అయితే జరుగుతుందండి నేనైతే వీడియో తీయటం అనేది చాలా వరకు దీనికి ప్లస్ అయిందన్నమాట అంటే నాకు వ్లాగ్స్ తీయటం అలవాటు కాబట్టి ఇంకా నేనేంటంటే ట్రైన్ దిగగానే కొన్ని క్లిప్సింగ్ అయితే తీసాను అనమాట ఆటో అతను కూడా అలా ఒక పిక్ అయితే ఉండిపోయిందండి ఆటో నెంబర్ అయితే లేదు కానీ పిక్ అయితే ఉందన్నమాట అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా అన్నయ్య వాళ్ళకి ఇలా చెప్పాను నా దగ్గర ఆటో అతనిది నెంబర్ ఫోటో ఉంది అని చెప్పగానే ఇంకా మా వదిన వాళ్ళకి అక్కడ అంటే పని వాళ్ళు ఉంటారనమాట పని వాళ్ళ ద్వారా నెంబర్ అయితే పట్టుకొని ఆటో అతన్ని అయితే నెంబర్ పట్టుకొని అయితే మాట్లాడామండి ఫస్ట్ డే అయితే తను ఫోన్ అయితే ఒక 2 hours లిఫ్ట్ చేయలేదు అనమాట ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఆటో అతను తీసుకున్నాడేమో ఇంక ఇవ్వడేమో అని అయితే అనుకున్నాము ఇంకా తర్వాత ఏంటి నైట్ అంతా కూడా ట్రై చేసిన తర్వాత కుటుంబాల్లో 9 కుటుంబాలు ఉన్నారు మొత్తం 4 బ్రాంచ్లు ఉన్నారు లాస్ట్ కి అయితే నైట్ ఎప్పుడో ఫోన్ అయితే లిఫ్ట్ చేశాడనమాట లిఫ్ట్ చేసిన తర్వాత ఇంకా అక్కడ మన క్యాంప్ నుంచి ట్రాఫిక్ పచ్చి వేసారు కదా అప్పుడు ఏమంటే రొటేషన్ ఏమంటే మా సిరితోడు మొదలు పెట్టేటప్పటికి హెవీ రోడ్ ట్రాలీ డబుల్ ట్రాలీ వేస్తారు 2 ట్రక్కులు తగిలిస్తారు చూడడానికి టుడే ఎర్లీ మార్నింగ్ మళ్ళీ కాల్ చేసి చెప్పాము ఇలా వస్తామండి మాకు దగ్గరలో ఇలా మీరేమన్నా బ్యాగ్ మాకు ఏమన్నా ఇవ్వగలరా అని అండి మీ బ్యాగ్ నా దగ్గరే ఉంది సేఫ్ గానే ఉంది నేనైతే మీకు బ్యాగ్ అందజేస్తాను ఎక్కడికి రావాలో చెప్పండి అని అన్నారు మేము బస్ కి ఇప్పిద్దాం అనుకున్నాం కానీ బస్ కి ఇప్పించటం ఇవన్నీ ఎందుకు మనమే డైరెక్ట్ గా వెళ్తే అన్ని ఉన్నాయా లేదా అనుకున్నాం కదా అని చెప్పేసి మేమే అయితే ఎర్లీ మార్నింగ్ అయితే ఇలా బయలుదేరామండి ఇంకా ఆ రోజు ఏంటంటే అమావాస్య అయితే ఇంకా వదిన అన్నారు ఇట్లా నాగయ్య టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వెళ్ళండి అని అన్నారు ఇంకా అందుకని అందరం కూడా రెడీ అయిపోయి ఇంకా ఇలా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము ఇంకా ఈ వదిన అయితే ఇక్కడ నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట నాగవయ్య స్వామి ఇక్కడ ఎలా వెలిసారు ఏంటి అన్నది చూసారా వీళ్ళకి ఏంటంటే ఇంకా పొలాలు ఆపోజిట్ లోనే ఇలా శిల అయితే వెలిసింది అనమాట ఇంక ఇక్కడ వాళ్ళు ఏంటంటే అమావాస్యకి ఇంకా ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు ఇలా వచ్చి పూజ అయితే చేసుకుంటారండి ఇంకా అక్కడ అంతా కూడా మొత్తం క్లీన్ చేసి స్వామివారిని అయితే పూజించి పూలు అవన్నీ కూడా అలంకరణ అయితే చేసామన్నమాట ఇంక ఇక్కడైతే చూడండి నారాయణపూర్ అయితే వెళ్ళిద్ది ఆ నుంచి వెళ్ళొచ్చు అన్నాడు ఇంకెందుకులే ఈ డైరెక్ట్ వస్తాయి కదా అని ఆగాము ఇంకా అది బస్ వెళ్ళంగానే ఇంక ఇది వచ్చింది
టెంపుల్లో అంతా కూడా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి అలా ఫ్రెష్ అయిపోయి మళ్ళీ అయితే బయలుదేరామండి. ఎందుకు అంటే ఇంకా ఆటో అతన్ని రమ్మని చెప్పాము. ఇంకా తను మళ్ళీ వెయిట్ చేశారు కదా అని చెప్పేసి మేమైతే బయలుదేరామండి. ఇంకా మా దగ్గర నుంచి అక్కడికి ఏంటంటే 2 hours టైం అయితే పడుతుంది. డైరెక్ట్ రాయచూరు కాకుండా రాయచూరు వెళ్దామని అనుకున్నాం ఫస్ట్. రాయచూరు వెళ్ళాలంటే 4 hours జర్నీ అయితే పడుతుందండి. అందుకని తనే ఒక హాఫ్ డిస్టెన్స్ అయితే వస్తానని చెప్పారు. అందుకని మేము హాఫ్ వరకు అయితే వెళ్ళి బ్యాగ్ అయితే రిసీవ్ చేసుకున్నామండి. అసలు మా బ్యాగ్ దొరుకుతుంది అన్న ఐడియా అయితే ఎక్కడో ఒక చోట ఉంది, కానీ ఒక హోప్ అయితే వదిలేసామన్నమాట. ఇంకా నా దగ్గర వీడియో రూపంలో పిక్ ఉండటం వలన ఆ పిక్ ద్వారా అయితే మాకు బ్యాగ్ అయితే సేఫ్గా దొరికిందండి. ఇంకా ఆటో అతను కూడా మంచివాడేనండి. ఎందుకంటే మనం చేసుకున్న మిస్టేక్ వల్ల ఆటో అతనికి ఏంటంటే బ్యాగ్ అనేది మాకు మిస్ అయిపోయింది. ఇంకా ఆటో అతనికి కూడా ఎలాంటి ప్రూఫ్స్ అనేది లేక ఆధార్ కార్డు ఉన్నట్టయితే తను కాల్ చేసేవాళ్ళు. బ్యాగ్లో ఏదో ఒక నెంబర్ ఉండటం వల్ల ఆ నెంబర్కి అయితే కాల్ చేశారండి. అది వేరే వాళ్ళ కావటం వల్ల మా దగ్గర అయితే చేరలేదు కాలు. ఇంకా మేమే పిక్ ద్వారా చూసి ఫోన్ చేసాం కాబట్టి తను చెప్పారు, లేదండి మీ బ్యాగ్ మా దగ్గరే ఉంది, సేఫ్గానే ఉంది, అన్నీ ఉన్నాయి, ఇలా ఐటమ్స్ అయితే ఉన్నాయి అని చెప్పారు. ఇంకా సరేనండి మేము వస్తున్నాము తీసుకుంటాము అని చెప్పి అయితే మేమైతే రీచ్ అయిపోయాము. ఆటో అతని కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. లంచ్ చేయలేదు కాబట్టి ఇక్కడైతే ఇలా ఫుడ్ అయితే తింటున్నామండి. ఫుడ్ అయితే సూపర్ అయితే ఉందన్నమాట. బిర్యానీ అంటే మనం వెళ్ళింది కన్నడ సైడ్ కాబట్టి ఫుడ్ ఎలా ఉంటుందో అని ఎక్స్పెక్ట్ చేసాము. కాకపోతే ఫుడ్ అయితే బాగుందండి, బెటర్ అనిపించింది. ఇక్కడైతే ఫుడ్ అయితే తినేసామండి. ఫుల్ వర్షం అయితే పడుతుందన్నమాట. ఇంకా ఆటో అతనికి కాల్ చేసి మేము ఇలా వర్షంలో అయితే నిలబడిపోయాము. బస్ స్టాండ్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నామండి. మొత్తానికి అయితే కన్నడనే, కాకపోతే మనకేంటంటే తమిళ్, తెలుగు, ఇంగ్లీష్ మాత్రమే వచ్చి కన్నడ అయితే రాదు. ఏదో స్వీట్ కానీ ఏదో తీసుకోపోతే వాళ్ళు ఏదో ప్రైజ్ అయితే చెప్పారు, నాకైతే అర్థం కాలేదు. ఇంకా మేము ఇలా షాప్ ముందు అయితే వెయిట్ చేస్తున్నామండి. ఫుల్ రెయిన్ అనమాట. ఇక్కడైతే ఆటో అతను అయితే వచ్చేసాడు. చాలా మంచి వాళ్ళండి ఆటో వాళ్ళు అయితే, చాలా మంచి వాళ్ళు. కాకపోతే పోయినప్పుడు కొంచెం మనం ఎవరైనా కూడా బ్యాగ్ అతను చూసుకోలేదా అది ఇదేనా అంటాం, కానీ బ్యాగ్ అతను అయితే మంచి వాళ్ళండి. ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా సేఫ్ అయితే ఇచ్చారు. మా బ్యాగ్ అయితే దొరికేసింది. అయితే అన్ని ఐటమ్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటున్నాను. వీడియో అయితే ఇదండి. మీ అందరికీ నా బ్యాగ్ అనేది చేరింది నాకు. ఇక్కడైతే ఆటోలో ఇంతమంది అయితే వచ్చారు. వాళ్ళు మాకు బ్యాగ్ ఇవ్వటానికి అయితే మేమైతే మొత్తానికి బ్యాగ్ అయితే తీసుకొని మళ్ళీ రిటర్న్ అయితే అయ్యామండి. వెళ్ళే దారిలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా మేమైతే వెళ్ళి బ్యాగ్ అయితే తీసుకొచ్చుకున్నామండి. ఈ ట్రావెలింగ్ అనేది మాకు షాకింగ్ అండ్ సర్ప్రైజ్ అన్నమాట. బ్యాగ్ పోయి దొరకటం అనేది చాలా హ్యాపీ అనిపించింది. మా ట్రిప్ అనేది ఇలా అయితే జరిగిందండి. ఇంకా వెళ్ళే దారిలో అయితే అన్నీ కూడా పచ్చని పంట పొలాలు, నెక్స్ట్ వచ్చేసి అన్నీ కూడా రివర్స్ అయితే ఎక్కువ ఉంటాయండి. అక్కడ ఏంటంటే వాళ్ళకి ఎక్కువ వాటర్ ఫెసిలిటీ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి నారాయణపూర్ డ్యామ్ అండి. చూడండి వాటర్ ఫ్లో అయితే ఎలా అయితే ఉందో సూపర్ అయితే అనిపించింది. కొంచెంసేపు దిగి కొన్ని పిక్స్, రీల్స్ అలా అయితే తీసుకొని అయితే మళ్ళీ బయలుదేరామండి. ఇక్కడ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మీలో ఎవరికన్నా ఈ ఊరు తెలుసా ఏంటి, ఇటు సైడ్ మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా అన్నది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇక్కడ మా ఫేస్లు అయితే చూసారు కదండి. ఇంకా ఎర్లీ మార్నింగ్ బయలుదేరి అలా ట్రావెలింగ్ చేసి వేరే ఊరు వెళ్ళి బ్యాగ్ అనేది తీసుకొచ్చుకోవటం అదొక ఎక్స్పీరియన్స్ అనమాట. ఇంకా మొత్తానికి మా బ్యాగ్ అయితే ఇలా పోయి దొరికిందనమాట అండి. వీడియో ద్వారానే నా బ్యాగ్ అనేది మళ్ళీ నా దగ్గరికి అయితే చేరిందనమాట. బ్లాగ్ మీ అందరికి ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అనేది ఎలా ఉందో కూడా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో ముందుకు వచ్చేస్తాను. అంటే కేర్ బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.